వాహనాలకు నెంబర్ ప్లేట్లు మారుస్తూ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిలా మారారు కొందరు వాహనదారులు. ఫేక్ నెంబర్ ప్లేట్లతో కొందరు, ఇర్రెగ్యులర్ ప్లేట్లతో మరికొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేసి డిజిటల్ ప్లేట్ అమర్చి అవసరాన్ని బట్టి నెంబర్ చేస్తూ ఇంకొందరు ఉన్నారు. ఇలా రకరకాలుగా నెంబర్ ప్లేట్ అంశంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నెంబర్ ప్లేట్ గోల్మాల్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. దాంతోపాటు నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయడం, ఎట్ ది సేమ్ టైం డ్యూయల్గా ఒకే నెంబర్ పైన ఒక 4-5 వాహనాలు ఉండడం. సో ఇవన్నీ కూడా ట్రాఫిక్ పోలీసులకి కొంతమేరకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సో ఈ విధంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్ యూజ్ చేస్తూ ఒక విధంగా ట్రాఫిక్ చలాన్లు పడకుండా తప్పించుకోవడంతో పాటు ఇలాంటి వాహనాలు క్రైమ్స్ చేసేటప్పుడు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఫేక్ నెంబర్ ప్లేట్స్ కావచ్చు, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ సంబంధించిన వెహికల్స్ పైన ఏ విధమైన ఫోకస్ పెట్టారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సార్, మెయిన్గా ఇది ఒక తలనొప్పి అనే చెప్పుకోవాలి ట్రాఫిక్ పోలీసులకి. ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కావచ్చు, ఒకే నెంబర్ ప్లేట్ పైన చాలా వాహనాలు తిరగడం కావచ్చు. సో ఇలాంటి వెహికల్స్ సంబంధించిన దానిపైన ఎలాంటి ఫోకస్ పెడుతున్నారు? నమస్తే అండి. ఈ నంబర్ ప్లేట్స్ని లేకుండా తిరగడము, లేదా ఉన్న నంబర్స్ను ఫ్యాన్సీగా మార్చుకోవడము, లేదా వాళ్ళకి ఇష్టమైన విధంగా దాన్ని మలుచుకునే విధంగా తీసుకొని తిరుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం వయలేషన్స్ ఏవైతే ట్రాఫిక్ వయలేషన్స్ నమోదు కాకుండా ఉండడం కొరకు కంప్లీట్గా దాన్ని డిఫరెంట్ మెథడ్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. బంజారాహిల్స్ లిమిట్స్లో కూడా బటన్ సిస్టంతో ఆపరేట్ చేయడం, అంటే వాడికి ఏ నెంబర్ ప్లేట్ డిస్ప్లే కావాలంటే అది మాత్రమే బయటకు వస్తుంది, లేదనుకుంటే ఒరిజినల్ నెంబర్ వస్తుంది. పోలీసు వారు చెక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాడు బటన్ నొక్కేస్తే జెన్యూన్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా మిగతా టైంలో లైక్ ఢిల్లీ నెంబర్ పెట్టుకొని తిరగడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోవడం, వారిపైన క్రిమినల్ కేసెస్, చీటింగ్ కేసు కింద ఫైల్ చేసేసి తదుపరి చర్య గురించి పంపించడం జరిగింది. సిమిలర్గా రాయదుర్గం పిఎస్ లిమిట్స్లో కూడా మ్యాగ్నెట్, అంటే కొత్త సిస్టమ్స్ అలవరుచుకుంటున్నారు. దాన్ని మంచిగా వాడకుండా ఈ విధంగా వాడుతున్నారు. మ్యాగ్నెట్ పెట్టేసి ఏంటంటే నార్మల్ కోస్ట్లో అతను మ్యాగ్నెట్తో ప్రెస్ చేసేసుకొని నంబర్ ప్లేట్ కనిపించకుండా బాడీకి అటాచ్ అయ్యేటట్టు చూస్తాడు. పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు అన్నప్పుడు దాన్ని రిలీజ్ చేస్తాడు. కాల్తో పుష్ చేస్తే ఏమవుతుందంటే నంబర్ ప్లేట్ యాజ్ ఈజ్గా విజిబుల్ అవుతుంది. సో మా ఆఫీసర్స్ కూడా దాన్ని డిటెక్ట్ చేయడం, వారిపైన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, కేసు నమోదు చేయడం జరిగింది. సో చెప్పొచ్చేది ఏంటంటే ఈ వయలేషన్స్ గురించి తప్పించుకోవడం కొరకు మీరు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దీనివల్ల ఇతరులే కాదు, రేపటి నాడు మీరు కూడా ఇబ్బందుల గురయ్యే అవకాశం ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒరిజినల్ వెహికల్ నెంబర్ మనం ట్రేస్ చేయకపోతే అన్నోన్ కింద అది కేసు అలాగే పెండింగ్ పడుతుంది. సో అలా కాకుండా వయలేషన్స్ లేకుండా మీరు రూల్స్ పాటిస్తూ రోడ్డు పైన తిరగవలసిందిగా కోరుచున్నామండి. ఇప్పుడు మెయిన్ సమస్య అంటే ఒక నెంబర్ సంబంధించిన వెహికల్ ఉంటే ఆ నెంబరు ఇంకొక వెహికల్ అతను డ్రైవ్ చేస్తూ వయలేట్ చేస్తే చలాన్లు మొత్తం కూడా నెంబర్ ఉన్న వ్యక్తికి వస్తున్న సిచ్యువేషన్, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. అంటే ఒకే నెంబర్ ప్లేట్ పైన చాలా వాహనాలు సిటీలో తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దానిపైన ఎట్లుంది ఫోకస్? వీటిపైన ఏంటంటే ఎవరైతే విక్టిమ్స్ ఈ మధ్యకాలంలో ఈ చాలన్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా చాలన్ జనరేట్ చేసినంటే ఆటోమేటిక్గా వాహనదారుడికి మెసేజ్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఏ టైంలో ఏ డైరెక్షన్లో ఎవరు నడిపించారనేది కూడా అందులో ఫోటో క్లారిటీగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ మధ్యకాలంలో మాకు రావడంతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళమని చెప్పాం. అక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నారు. ఫాల్స్ నెంబర్ మీద తిరుగుతున్న కంప్లైంట్ తీసుకున్న వాటిపైన కేసెస్ పెడుతూ ఎవరైతే చీటింగ్ చేసి తిరుగుతున్నారో వారిని పట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వేరే నెంబర్లు యూజ్ చేయకుండా ఉండడం వల్ల తన సేఫ్టీగా ఉండడంతో పాటు నేరం నుంచి కూడా నేరం జరగకుండా చూడవచ్చండి. మెయిన్గా ఇలాంటి నెంబర్ ప్లేట్స్ సంబంధించి అంటే ఇరెగ్యులర్గా పెట్టుకోవడం కావచ్చు, నెంబర్ ప్లేట్ లేకుండా అనేది అది ఒక డిఫరెంట్ టైప్ అనుకుంటే, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ అనుకోవచ్చు. దాంతోపాటు ఈ విధంగా నెంబర్స్ కొన్ని చేంజ్ చేస్తున్నారు అనేది కూడా మీరు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇలాంటి వెహికలర్స్ క్రైమ్స్కి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. చాలా గతంలో ఇలా క్రైమ్స్ చేసిన వెహికల్స్ సంబంధించి కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో మెయిన్గా దీన్ని సీరియస్గా తీసుకొని స్పెషల్ డ్రైవ్స్ కావచ్చు అలాంటివి ఏం చేస్తున్నారు? మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, సైబరాబాద్ సార్ ఆదేశాల మేరకు, డీసీపీ సార్ ఆదేశాల మేరకు డైలీ మేము ఈ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, అట్లాగే వితౌట్ నంబర్ ప్లేట్స్,
ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ పైన డైలీ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాం. ప్రతిరోజు కూడా 100కు పైగా కేసెస్ నమోదు చేస్తున్నాం. వీరందరిపైన కూడా మేము మోటార్ వెహికల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. ఆ సందర్భంలోనే ఈ మ్యాగ్నెట్ది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎవరు కూడా అలా చేయకుండా అయితే ఆర్టీఏ అథారిటీ నుంచి నంబర్ ప్లేట్స్ ఇష్యూ చేయబడతాయో వాటిని మాత్రమే వెహికల్కు ఫిక్స్ చేసుకొని తిరగవలసిందిగా తెలియపరుస్తున్నాం. గతంలో కూడా చూస్తే కూడా మనకు 8055 ఏదైనా ఫ్యాన్సీ నంబర్ ఉన్నప్పుడు దాన్ని తనకు అనుకూలంగా బాస్ దాన్ని 8055ను BOSSగా మార్చి తిరగడం జరిగింది. అట్లాగే 1786 ఉంటే 1 సైజ్ తగ్గించేసేసి 786 మాత్రమే విజిబుల్ ఉండే విధంగా, లేదా తనకి ఏదైతే నంబరు నచ్చుతుందో దాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ మిగతా నంబర్లు తగ్గించడము. సో అట్లాగా చేయడం అది కూడా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ కిందనే మేము భావిస్తాము. సెక్షన్ 80A ఆఫ్ ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్, సెక్షన్ 50-51 ఆఫ్ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇది మొత్తానికి ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కావచ్చు, లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఈ విధంగా వాడే వాహనాలపైన ఫోకస్ పెట్టాము. ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలతోటి రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము. రోజుకి 100కు పైగా కూడా ఇటు నెంబర్ ప్లేట్స్ సంబంధించిన దానిపైన కేసులు నమోదు చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడితే ఒకవైపు క్రిమినల్ కేసులతో పాటు చీటింగ్ కేసులు కూడా నమోదు అవుతాయి. కాబట్టి కేవలం చలాన్లు తప్పించుకోవడానికో లేకపోతే ఇతరేతర కారణాల ద్వారా ఈ విధంగా ఫేక్ నెంబర్ ప్లేట్లను అమర్చి తిరిగితే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.